హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 246. నా ప్రీవియస్ వీడియోలో ధృతరాష్ట్ర కౌగిలి అనే తెలుగు సామెత గురించి వివరించాను. అంటే అసలు ఆ సామెత ఎందుకు వచ్చింది, ధృతరాష్ట్రుడు ఏని నెపంతో కౌగిలించుకున్నాడు, ఎవరిని కౌగిలించుకోవాలనుకున్నాడు, ఎందుకు కౌగిలించుకున్నాడు అనే విశేషాలన్నీ వివరించాను. సో మీరు ఆ వీడియోని చూసి తప్పకుండా ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నది తెలుసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పాండుకుమారులారా, మీ తల్లి గాంధారి వద్దకు వెళ్ళండి, ఆమెను ఓదార్చండి అని చెప్పాడు ధృతరాష్ట్రుడు. ధర్మజాతులు తన పెద్ద తల్లి గాంధారి వద్దకు వెళ్ళారు. ఆమెకు నమస్కరించారు. కొడుకుల మరణంతో ఆమె హృదయం రగిలిపోతూ ఉంది. ధర్మరాజుని శపించడానికి ఉద్యుక్తురాలయ్యింది. ఇంతలో వ్యాసుడు అక్కడికి వచ్చాడు. అందరూ ఆ మహామునికి నమస్కరించారు. గాంధారి మనసు తెలుసుకున్న వ్యాసుడు ఆమెను వారించాడు. అమ్మా గాంధారి, ధర్మరాజుని శపించడం ఉచితం కాదు. శాంతించు, ధర్మరాజు మీద కోపం మాను. నీకు ఇంత రజోగుణం ఎందుకు? సాత్వికంగా ఉండు. నా మాటలు విను. నీ కుమారుడు సుయోధనుడు యుద్ధమునకు పోతూ నీకు నమస్కరించి నీ ఆశీర్వాదం కోరాడు. అప్పుడు నీవు ఏమని ఆశీర్వదించావో తెలుసా? ధర్మము ఎక్కడుంటుందో జయం అక్కడ ఉంటుంది అని పలికావు. అదే విజయమైంది. జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు విజయం లభించింది. నీ మాట ప్రకారం ధర్మం జయించినట్టే కదా. కాబట్టి అసూయ మాని వారిలో ఉన్న ధర్మనిరతను చూడు. ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. అమ్మా, ఏనాడు జరిగిపోయిన సంగతుల ముసుగులో పెట్టుకుని ఇప్పుడు కోపం తెచ్చుకుంటే ప్రయోజనం ఏముంది? కాబట్టి నీ కుమారులైన పాండవుల మీద కోపం మాను అని పలికాడు వ్యాసు. ఆ మాటలకు శాంతించిన గాంధారి, మహర్షి, నాకు పాండవుల మీద కోపము అసూయ ఎన్నటికీ లేదు. వారికి ఎన్నడూ చెడు తలపట్టలేదు. కొడుకులను పోగొట్టుకున్న దుఃఖంలో ఏదో అన్నాను. కానీ పాండవులు కుంతికి ఎలాగో నాకు అలాగే కదా. నా కుమారుడు సుయోధనుడు తులువుతనంతోనూ దుర్మార్గులైన కర్ణ, దుశ్శాసన, శకుని ప్రోద్బలంతో కౌరవ వంశం నాశనం అయ్యింది. యుద్ధ ధర్మము ననుసరించి పాండవులు కౌరవులను చంపారు. దానికి నేను బాధపడడం లేదు. కానీ ఈ భీముడు నా కుమారుని గదాయుద్ధంలో నావి కింద పుట్టి పడగొట్టాడు. అది కృష్ణుడి సమక్షంలో జరిగింది. ఇది న్యాయంగా ఉందా? ఇది తల్లినైన నాకు మనసు క్షోభ కలిగించదా? యుద్ధంలో చంపడం చావడం సహజం, కానీ యుద్ధనీతి తప్పి చంపడం ద్రోహం కాదా అని పలికింది గాంధారి. ఆ మాటలు విన్న భీముడు గడగడా వణికిపోతూ గాంధారిని సమీపించి ఇలా అన్నాడు. అమ్మా గాంధారీదేవి, నేను చేసింది ధర్మమో అధర్మమో ప్రాణభయంతో చేశానో అలా జరిగిపోయింది. దయతో నన్ను క్షమించవమ్మా. నీ కుమారుడు సుయోధనుడు నాకంతా బలవంతుడు, గదాయుద్ధంలో నేర్పరి. సుయోధను ఓడించడం నా వల్ల కాదని నాకు తెలుసు. అందుకని అలా చేయవలసి వచ్చింది. అయినా అమ్మా, నీ కుమారుడు ధర్మరాజుకు చేసిన అవమానం ధర్మబద్ధంగా? ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదిని సభకు ఈర్పించి విలువలు విడిచిపోయడం ధర్మమా? తల్లితో సమానమైన వదిని గారికి తన తొడగులు చూపించడం, కూర్చోమనడం ధర్మమా? ఈ సమయంలో కోపం పట్టలేక నీ కొడుకులు తొడగొట్టి చంపుతానని ప్రతిజ్ఞ చేశాను. చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం క్షత్రియ ధర్మం. నేను క్షత్రియుడను. అందుకని నేను చేసిన ప్రతిజ్ఞను ఈ విధంగా నెరవేర్చుకున్నాను. అసలు కురుసభలోనే సుయోధనుడు తొడలు విరగొట్టి ఉంటే బాగుండేది. కానీ అన్నగారి మాట జావదాటలేక మిన్నకున్నాను. అందుకనే అడవులకు వెళ్ళాము, అష్టకష్టాలు అనుభవించాం. మా అన్నయ్య ధర్మజుడు శ్రీకృష్ణుడు కురుసభకు రాయబారిగా పంపినప్పుడు నేను కృష్ణుడితో నా మాట పలికిన పలుకులు వింటే నన్ను తప్పుపట్టరు. సుయోధన, మనమందరం అన్నదమ్ములం. మనము పరులు వేలు ఎత్తి చూపకూడదు. మనం ఒకరితో ఒకరం తగులాడుకోవడం ఎందుకు? పెద్దవారి మాట విని ఎవరి భాగం పంచుకొని అందంగా ఆనందంగా సుఖంగా ఉంటాము అని చెప్పాను. కానీ నీ కుమారుడు ఆ మాటలు వినలేదు. మాతో వైరం పెట్టుకున్నాడు. యుద్ధం అనివార్యమైంది. పోగొట్టుకున్న రాజ్యం కోసం ధర్మరాజు చేసే ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవడానికి నేను యుద్ధం చేశాను. అది మా కర్తవ్యం. అమ్మా, నీకు సర్వం తెలుసు. మేము తప్పు చేశామో లేదో నీవే నిర్ణయించుకు అని పలికాడు భీమసేనుడు. గాంధారి కొంచెం ఆలోచించి, భీమసేన, నువ్వు చెప్పింది నిజమే. నా కుమారుడు దుర్మార్గుడు. కానీ నువ్వు అలా తొడలు విరగొట్టి చంపడం నీకు ధర్మమా? పోనీలే, నీ ప్రతిజ్ఞ నీవు నెరవేర్చుకున్నావు. కానీ తోడేలు వంటి వాడును. యుద్ధంలో శత్రువుని చంపడం సహజం. కానీ ఎక్కడన్నా సాటి మానవుని గుండెలు చీల్చి నెత్తురు తాగి క్రూరు ఉంటారా? రాక్షసులు మాత్రమే అలా చేస్తారు. కానీ నువ్వు అలా చేశావు. తోడేలు మాదిరి దుశ్శాసన రక్తం తాగావు.
ఇది ధర్మమా అని అడిగింది గాంధారి. అమ్మా, నేను అంతటి క్రూరుణ్ణి కాదు. నేను ఎవరి నెత్తురు తాగలేదు. నేను కురుసభలో ద్రౌపది ఒలవులు ఉడదీసినప్పుడు ఆవేశంలో కోపంతో ఒళ్ళు మరిచి దుశ్శాసనుడు గుండెలు చీల్చి నెత్తురు తాకుతాను అని ప్రతిజ్ఞ చేశాను మాత్రమే. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి దుశ్శాసనుడు గుండెలు చీల్చి ఆ నెత్తురు కేవలం నా నోటికి తాకించాను. అంతేకాని రాక్షసుని మాదిరి రక్తం తాగలేదు. అమ్మా, నేను మనిషిని, రాక్షసుని కాదు. అమ్మా, కొంచెం విషయం. నేను దుశ్శాసన్ని చంపినప్పుడు కురువీరులు తమ తమ సైన్యముతో నన్ను చుట్టుముట్టారు. నేను ఊరుకుంటే వారు నన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతారు. అందుకని స్వీయ రక్షణ కోసం అలా భీకరంగా దాల్చి రక్తం తాగుతున్నట్టు నటించాను. కానీ నిజంగా అది రక్తం తాగలేదమ్మా. అమ్మా, సాటి మానవుల రక్తం తాగడం మహాపాతకం అని నాకు తెలుసమ్మా. అందులోనూ నా తమ్ముడు రక్తం నేనే తాగుతానా? నేను అంత వెరివాడనా? అంత పాపం చేసేవాడినా? అంత కరుణ లేనివాడినా? అమ్మా, నన్ను నమ్ము, నేను రక్తం తాగలేదమ్మా అన్నాడు భీమసేనుడు. అంతటితో ఊరుకోలేదు గాంధారి. భీమసేన, నాకు 100 కొడుకులు. ఈ గుడ్డివాళ్లను కడతీర్చడానికి ఒక్క కుమారుడినైనా మిగల్చకుండా అందరినీ దయాదాక్షిణ్యాలు లేకుండా చంపేవే. ఇది నీకు ధర్మమా? నా 100 కుమారుల్లో నీకు అపకారం చెయ్యినవాడు ఒక్కడూ కనబడలేదా భీమసేన? నా కుమారుల్లో ఒక్కడిని చంపనంత మాత్రాన నీ ప్రతిజ్ఞ నెరవేరతా? నీ అన్న ధర్మరాజు రాజ్యం చెయ్యడానికి కుమారుడు అడువస్తాడని అనుకున్నావా అని గాంధారి పక్కకు తిరిగి, ఎక్కడా మహారాజు, ధర్మరాజు ఎక్కడా అని అరిచింది. ఆ అరుపుకు గజగజామని పోయాడు ధర్మరాజు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.